నమస్తే మాస్టర్స్. నా పేరు లావణ్య. మనము స్వాధ్యాయంలో భాగంగా నిగూఢ రహస్యాలు అనే పుస్తకం చదువుతున్నాము. ఇంగ్లీష్లో హిడెన్ మిస్టరీస్ అనే పేరుతో ఓషో గారు రాశారు. దాన్ని మనకి తెలుగులో చక్కగా అనువదించి ఇచ్చారు. దాన్ని మనం వివరంగా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. దేవాలయాల గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా ఓషో గారు ఏమంటున్నారంటే, శాస్త్రవేత్తలకు దాని పట్ల అవగాహన లేదు, అయినా శాస్త్రీయ పరికరాలతో దేవాలయంలో ఉండే స్థితిని సమకూర్చవచ్చు. శబ్ద ప్రభావంతో ఏ అనుభవాలు దేవాలయంలో పొందడానికి గంటలు, నెలలు, సంవత్సరాలు పట్టేవో, శాస్త్రీయ పరికరాలతో వాటిని చాలా తేలికగా సృష్టించవచ్చు. నేను చెప్పేది ఏమిటి అంటే, దేవాలయం శాస్త్రీయ పునాదుల మీద ఆధారపడింది అని. శబ్ద మాధ్యం ద్వారా సంతోషం, శాంతి, ప్రేమ, పరమానందం లాంటి అనుభూతులు ఉత్పత్తి అవుతాయి అని. ఈ అనుభూతుల వలన జీవితం పట్ల దృక్పథం పూర్తిగా మార్చవచ్చును అని. అంటే దేవాలయాల్లో శబ్దం వలననే అన్నీ జరుగుతాయని మనం తెలుసుకున్నాం కదా. గంట మోగడించడము, ఇవన్నీ శబ్దం వలననే ఎన్నో ప్రకంపనాలు జరుగుతాయి మన లోపల. చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం, ఇవన్నీ కూడా శబ్దం వలన కలుగుతాయని చెప్తున్నారు కదా. దాంతో ఓషో ఏమంటున్నారంటే, ప్రస్తుతం ఉండే సైంటిస్టులకి ఈ విషయాలన్నీ తెలియవు. వాళ్ళు ఏమన్నారు, గుళ్ళల్లో కిటికీలు ఉండవు, గర్భగుడిలో ఏమి కిటికీలు ఉండవు, లైట్లు ఉండవు, చీకటి ఉంటుంది, ప్రమాదకరము, బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అదంతా ఏమీ ఉండదు. ఆ సైంటిస్టులకు అవన్నీ ఏం తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా శబ్దం ద్వారా బ్యాక్టీరియాల్ని చంపవచ్చు. ఉదాహరణకి మనకి ఓంకారము చెప్పినా, లేదంటే గంట మోగించినా, లేదంటే ఇది ఏమంటారు శంఖనాదం చేసినా కూడా ఆ ప్రకంపనలతో ఆ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది అన్నమాట అక్కడ. సో శబ్దం ద్వారానే ప్రేమ, సంతోషము, పరమానందం ఇవన్నీ కూడా సృష్టించవచ్చు, ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి అని చెప్తున్నారు. దీనికి మనం హ్యాపీగా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎవరన్నా చాలా శ్రావ్యంగా సంగీతం పాడారనుకోండి, ఒక పాట పాడారనుకోండి, దాంతో మనం ఎంతో శాంతిని పొందుతాము, తర్వాత సంతోషాన్ని పొందుతాము, ఆనందాన్ని పొందుతాము, ప్రేమను కూడా పొందుతాము కదా. ఒక ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది మనకి. సో శబ్దం ద్వారానే ఇవన్నీ కూడా చెయ్యొచ్చు అని చెప్తున్నారు. అంతేకాదు, ఈ శబ్దము, ఈ అనుభూతుల ద్వారా మన జీవితం పట్ల దృక్పథాన్ని కూడా మార్చేయచ్చు అనమాట. జీవితం పట్ల మనకుండే భావాలు, నమ్మకాలు ఇవన్నీ కూడా మార్చవచ్చు. ఉదాహరణకి నాకు ఏం జరిగిందంటే, ఒకరోజు నేను బాగా డల్గా ఉన్నాను అనమాట. ఏం చేయాలనిపించట్లేదు, ఏమనిపించట్లేదు, ఏ క్లాసు వినాలనిపించట్లేదు, ఏం చేయాలనిపించట్లేదు. కానీ పని అయితే ఉంటుంది, పని అయితే చేసుకోవాలి కదా. సో ఎలాగో ఒక ఆలోచన వచ్చింది, ఏదైనా ఒక మంచి సినిమా పాటలు ఏదైనా పెట్టుకుందాము అనేసి. సరే అని ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి సినిమా పాటలు పెట్టుకున్నా. అదేంటి, ఒక గంట 2 గంటల పాటు కంటిన్యూస్గా రకరకాల పాటలు వస్తూ ఉంటాయి అనమాట. అది ఒక ప్లేలిస్ట్ లాగా. అది నొక్కేసి పెట్టాను, ఫోన్ ఒక పక్కన పెట్టేశాను. ఇంకా అది వింటూ పాడుకుంటూ పని చేసుకుంటున్నాను అనమాట. 2 రోజుల నుంచి ఉన్న మూడ్, డల్గా ఉండే మూడ్ కాస్త ఆ గంట సేపు పాటలు వినేటప్పటికి ఎంత హాయిగా అనిపించిందో. అవేమి దేవుడి పాటలు కాదు, ఏమీ కాదు, కానీ ఉత్సాహం అన్నమాట. ఆ సంగీతం వలన ఉత్సాహం నింపి నా లోపల చాలా హ్యాపీగా అనిపించింది, చాలా చురుకుగా అనిపించింది అనమాట. అదొకటి, ఒక అనుభవం. రెండో అనుభవం ఏంటంటే, ఒకరోజు నాకు మా వారికి మధ్యలో కొన్ని రోజులు డల్గా అనిపించింది అనమాట. మాట్లాడుకోవట్లేదు మేమిద్దరము, ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు. ఏదోగా ఉంది, ఏంటి సంగతి, ఇది ఇలానే ఉంచేయకూడదు కదా. మన అదృష్టం ఏంటంటే మన ధ్యానంలో ఉన్నాము, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే ఎదుటి వాళ్ళని దూషించడము, తప్పు పట్టడం కాకుండా ఎందుకు ఇలా జరిగింది అనే ఒక
అంతరంగంలోకి ఆలోచించుకొని ప్రశ్నించుకొని దానికి సమాధానం పొందే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించుకున్నాను ఏం జరుగుతుంది, ఏం చెయ్యొచ్చు ఇంకా దీన్ని మార్చడానికి అని అనుకొని ఆలోచిస్తే చేయాల్సిన అన్ని చేస్తున్నాము. ధ్యానం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, ఆ జ్ఞానాన్ని అందిస్తున్నాము, పుస్తకాలు చదువుతున్నాము, పాటలు పాడుకుంటున్నాము, ఇంకా అన్ని మొక్కలు పెంచుతున్నాము, ఈ శక్తిని పొందే, శక్తిని సంపాదించే పనులన్నీ చేస్తున్నాం. ఇంకేం మిగిలిందబ్బా నాకేం అర్థం కావట్లేదు అనమాట. ఇంకేమి ఉన్నాయనేసి ఆలోచిస్తే అప్పుడు ఇంట్లో కంటికి మొక్కలు ఉన్నాయి, అట్లాగే పిరమిడ్స్ ఉన్నాయి, క్రిస్టల్స్ ఉన్నాయి, ఎనర్జీని తీసుకొచ్చేవి. ముక్కుకేమో అగరబత్తీలు ఇవన్నీ కూడా ధూపం వేయడము ఇవన్నీ వాసన ఉంది. చెవులకేమో శంఖం వాయిస్తారు, మంత్రాలు చదువుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకేం అర్థం కావట్లేదు నాకు. సరే సడన్ గా సంగీతము వినిపించడం అనేది, సంగీతం అలా వినిపిస్తూ ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఓంకారము యూట్యూబ్లో పెట్టేసి పెట్టానమాట. ఓంకారం అట్లా పెట్టేసి ఒక అరగంట అయ్యింది. నేను స్నానానికి వెళ్ళేసి వచ్చాను. వచ్చేసరికి మా వారు పిరమిడ్ కింద కూర్చొని మరీ ధ్యానం చేస్తున్నారు. అదేంటి ప్రత్యేకత అంటే, దానికి 3 నెలల క్రితం ఆయన ఏమన్నారంటే, నేను ఇంకెప్పుడు ధ్యానం చేయను, ఎందుకంటే నన్ను చూసి నా లోపల ఉండే ఒక తప్పుడు ప్రవర్తనని చూసి ఓకే నా మీద కోపంతో నేను ఇంకెప్పుడు ధ్యానం చేయను అన్న వ్యక్తి ఓంకారం పెట్టేసరికి ఒక అరగంటలో వెళ్ళి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అంటే 3 ఎలా మార్చేసింది అనమాట. అది ఆలోచనని, ఒక దృక్పథాన్ని అన్ని మార్చేసింది కదా. సో నా జీవితంలోనే ప్రత్యక్షంగా ఇది జరిగింది అని చెప్తున్నాను. పైపెచ్చు శాస్త్రం చేసేవి అపాయకరం కావచ్చు. ముఖ్యమైన అపాయం ఏమిటి అంటే, శాస్త్రం ఏం చేసినా సాంకేతికమే అవుతుంది. అందులో చైతన్యానికి చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. విద్యుత్ పరికరాల ద్వారా దేవాలయంలోని స్థితిని సృష్టించవచ్చేమో కానీ దాని వలన చైతన్యంలో ఎలాంటి మార్పు ఉండదు. మానవుడు ఒక మీట నొక్కితే లభించేది మూలాధారమైన మార్పు కాదు. చైతన్యపు ఔన్నత్యం ఆ విధంగా రూపాంతరం చెందదు. దేవాలయాల ఆవశ్యకతను తీర్చగలిగే పరికరాలు ఉండే అవకాశం లేదు అనుకుంటా. ఓషో చెప్తున్నారు, మనకి లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు అని అనుకున్నామే అనుకోండి, టెక్నాలజీ వలన మనము సైంటిస్టులు ఏమంటారంటే ఎప్పుడు టెక్నాలజీ విధంగానే ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే లైట్లు పెట్టాము, ఫ్యాన్లు పెట్టాము, ఇవన్నీ చేస్తాము, కానీ దానివల్ల సౌకర్యంగా ఉంటుందేమో కానీ చైతన్యం అనేది అభివృద్ధి చెందరదు. అంటే మనము ఉన్నతీకరించబడం అనమాట. ఆత్మజ్ఞానం రాదు, ఆత్మ ఉన్నతి జరగదు. మనసు ఉల్లాసంగా అవ్వడము, శక్తిని పొందడము, లేదంటే చక్రాల యాక్టివేషన్ ఇవన్నీ ఏమీ జరగవు అనమాట. కాబట్టి ఏమన్నారంటే ఓషో చివరికి, అయితే అందుకోసమని దేవాలయాల పనేంటి అసలు, మనందరము యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించి ఉన్నతంగా అవ్వడానికి అది ఉండే శక్తి కేంద్రాలు అవన్నీ. అది ముందే మాట్లాడేసుకున్నాం మనం. ఈ శక్తి కేంద్రాల్లో ఉండే పని శక్తిని మనకి అందించడానికి. కాబట్టి దానికి ఎట్లాంటి పరికరాలు, ఎలాంటి పరిస్థితులు ఉండాలో అవి అలాగే తయారు చేసి పెట్టారు మన పూర్వీకులు. మనమేమో మన వేరే పరిస్థితుల కోసం లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ వేసేసి చేసి పెడుతున్నాం. సో దాని అవసరం అనేదే లేదు. దేవాలయంలో ఏ పని కోసం అయితే వెళ్తున్నామో అది అలాగే ఉండాలి. ఉదాహరణకి సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, సినిమా స్క్రీన్ ఉంటుంది, కొన్ని కుర్చీలు ఉంటాయి, చీకటి చేయడానికి కర్టన్లు, తలుపులు అన్నీ ఉంటాయి, శబ్దము కోసమని ఒక అందరికి వినిపించేలాగా పెద్ద పెద్ద స్పీకర్స్ ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా సినిమా థియేటర్కి వెళ్తే ఒక స్విమ్మింగ్ పూలో, థియేటర్ మధ్యలో ఒక స్విమ్మింగ్ పూలో, లేకపోతే ఒక బ్లాక్ బోర్డు, ఒక టీచరో అట్లా ఉంటే అది పనిచేయదు కదా. దేనికి ఏది ఉండాలో అది ఉండాలి. కాబట్టి దేవాలయాల్లో ఇవన్నీ అవసరం లేదు. ఆ పని దానికి ఉండే ప్రాముఖ్యత వేరు అని ఓషో చెప్తున్నారు. నువ్వు ఆశ్చర్యపడవచ్చు, మారిన ఈ కాలంలో దేవాలయాలు ఉపయోగపడతాయా అని. అవును, అది సాధ్యమే. కానీ ఈరోజు దేవాలయంలో ఉండే సంప్రదాయబద్ధుడైన ఛాందస పూజారి పూర్వకాలంలో ఏం జరిగేది, ఎలా జరిగేది విశదీకరించలేడు. అతని దగ్గర తాళం చెవి ఇంకా ఉంది, కానీ గుప్తంగా ఉన్న రహస్యాల పట్ల అతడికి ఎటువంటి అవగాహన లేదు.
దేవాలయాలకు సంబంధించిన జిజ్ఞాస శాస్త్రం ఈ రోజు కూడా ఉపయోగకరమే. మనకు శ్రేష్టమైన నిర్మాణ పదార్థాలు ఉన్నాయి కనుక శ్రేష్టమైన దేవాలయాలను సృష్టించుకోవచ్చు. శబ్దాల అమరికను అంతా ఒక పద్ధతిలో అనువుగా ఉంచితే శబ్దం 1000 రెట్లు వృద్ధి చెందుతుంది. ప్రతిక్రియను చూపించేటట్లు గోడలను సున్నితంగా చేస్తే ఓం అనే మంత్రాన్ని నువ్వు ఒక్కసారి లయబద్ధంగా ఉచ్చరిస్తే ఆ గోడలు 1000 సార్లు దాన్ని ప్రతిధ్వనిస్తాయి. ఈనాడు మనకు శ్రేష్టమైన పరికరాలు ఉన్నాయి, కానీ మన అస్తిత్వపు రహస్యాన్ని వెల్లడించే తాళం చెవి గురించి మనకు తెలియాలి. కొంచెం గట్టిగా చెప్తున్నారన్నమాట ఓషో. నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ప్రస్తుతం దేవాలయాల్లో ఉండే పూజారి పూజలు మంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అసలు దానికి ఉండే అవసరం ఏంటి, దాని లోపల ఉండే నిగూఢ రహస్యం ఏంటి, ఇవన్నీ మాత్రం వాళ్ళకి తెలియదు. పెద్దగా వాళ్ళు వివరించి చెప్పని కూడా లేకపోవచ్చు, వాళ్ళకంతా అవగాహన ఉండకపోవచ్చు. కానీ పోనీ అలా అని ఇప్పుడు వాళ్ళు పంతులు గారులు వాళ్ళు చేసే పూజతో సరిపోతుందా అంటే కాదు. ఆ అవగాహన, జిజ్ఞాస, ఆత్మోన్నతికి కావాల్సిన జిజ్ఞాస అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఈ కాలంలో కూడా అవసరం. మనకి దానికి కావాల్సిన మెటీరియల్ కానీ టెక్నాలజీ కానీ అన్నీ ఇప్పుడు ఉన్నాయి, మనకి అన్నీ కూడా చేసుకోగలము. కానీ దానికి చెయ్యాలి అనే ఒక తెలుసుకోవాలి, దీని ఒక రహస్యం ఏంటి, మన పూర్వీకులు ఇలా ఎందుకు సృష్టించారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అనే ఒక మన లోపల తపన ఉండాలి. అది తెలియజేసే మాస్టర్స్ కూడా ఉండాలన్నమాట, తాళం చెవి కూడా ఉండాలి. ఆ జ్ఞానము అనే ఒక భాండాగారాన్ని తెలిసే తాళం చెవి కూడా మనకి తెలియాలి. ఏం చెప్పారు ఇక్కడ అంటే శబ్దాన్ని ఒక పద్ధతిలో అనువుగా ఉంచితే, ఉదాహరణకి వేదాలు అని చెప్పచ్చు. వేదాలు అనేవి శబ్దం, శృతి అంటారు కదా, అందుకే దాన్ని. శబ్దము 1000 రెట్లు వృద్ధి చెందుతుంది. ఒక పద్ధతిలో గనక శబ్దాన్ని అమరిస్తే ఏ అక్షరం తర్వాత ఏది, ఏవి మహాప్రాణాలు, ఏవి దీర్ఘాలు, ఏవి 2 సార్లు దీర్ఘం ఎక్కువ చదవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక పద్ధతిలో క్రమబద్ధీకరిస్తే అది దాని శక్తి అనేది 1000 రెట్లు వృద్ధి చెందుతుందంట. అట్లాగే ప్రతిక్రియ మనం మొట్టమొదటి చదువుకున్నాం ఏంటి, మనం చదివే ఉచ్చరించే ఆ మంత్రాలు దేవాలయాల్లోని ఆ గోపురాలు, ఆ పిరమిడ్ లోపల అట్లా గనక వెళ్ళినప్పుడు మళ్ళీ అవి తిరిగి కొట్టుకొని మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అవి 1000 రెట్లు ఎక్కువ అవుతుంది అని చెప్పారు కదా. అందుకే ఈ ప్రతిక్రియని గోడలు గనక సున్నితంగా స్మూత్ గా గనక చేస్తే అది ఇంకా లయబద్ధంగా చేసినప్పుడు అది ఇంకా ఇంకా మల్టిప్లై యాంప్లిఫై అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ప్రతిధ్వని అనేది ఇంకా చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఒక్క నిమిషం మాత్రం. నెక్స్ట్, పురాతన కాలంలో దేవాలయానికి ఒక్క ద్వారమైనా ఉండేది, కానీ ఇప్పుడు మనం ఎలాంటి ద్వారాలు లేకుండానే దేవాలయం కట్టవచ్చు. పురాతన కాలంలో దేవాలయాలను కట్టిన వారు పేడ, మట్టితో చేసిన గుడిసెలలో నివసించేవారు. వారికి ఉన్న పరిధులలో వారు చేయగలిగినంత బాగా చేశారు. వారు చేసింది గొప్ప విషయమే. ఈ రోజు మనకు సాంకేతికపరమైన అద్భుతమైన కౌశలాలు ఉన్నాయి, కానీ వాటి నుండి మనం ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయాము. అంటే ఇంతకుముందు గుడిసెల్లో ఉండేవాళ్ళు, కోర్స్ అది వాడికి చేతకాక కాదు, ఆ కాలంలో అలా ఉండేవాళ్ళు. అలా ఉన్నా కూడా అంటే పెద్ద పెద్ద డబ్బులు అంతా కూడా ఏం లేదు, మట్టితో వచ్చిన గోడలు చేసేవాళ్ళు, చెట్ల నుంచి వచ్చిన ఆకులతో చేసేవాళ్ళు, ఖర్చు లేకుండా ఇల్లు కట్టుకునేవాళ్ళు. అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో అద్భుతమైన గుళ్ళు కట్టారు. ఆ దేవాలయాలు, ఆ టెక్నాలజీ, ఎంతెంత శ్రమ, ఆ శిల్పాలు కదా, అంత చక్కగా కట్టారు. కానీ ఇప్పుడు మనకి బోల్డంత డబ్బు ఉంది, సాంకేతికత ఉంది, పరికరాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ ఉపయోగించి కూడా మనం ఎటువంటి ప్రయోజనము పొందలేకపోతున్నాం. ఇంతవరకు
మనం దేవాలయాలలోకి ప్రవేశించిన వారికి లభ్యమయ్యే ప్రయోజనాల గురించి చర్చించాము. కానీ దేవాలయాల బయట కూడా ప్రాముఖ్యత, ఉపయోగం ఉంది. ధ్యానులు దేవాలయంలోకి ఎలా వెళ్తారు, ధ్యానంలోకి, ప్రార్థనలోకి లోతుగా ఎలా వెళ్తారు అన్నది చర్చించాము. ఇప్పుడు అది జరగకపోయినా కేవలం దేవాలయం దగ్గరగా వెళ్ళిన వ్యక్తి కూడా లాభం పొందుతాడు. ఈరోజు దేవాలయంలోకి వెళ్ళిన వారు కూడా ఏమీ లేకుండానే ఇంటికి బయటికి వస్తున్నారు. కానీ ఆ రోజుల్లో దగ్గరకు వచ్చిన వ్యక్తికి దేవాలయం సహాయపడేది. ఎందుకంటే దేవాలయం లోపల ఉన్న మనుష్యులు నిజంగా ఏదో చేస్తున్నారు. వందలాది మంది ధ్యానులు ప్రత్యేకమైన ధ్వని తరంగాలను చైతన్యవంతం చేస్తున్నారు. దానితో దేవాలయ వాతావరణం అంతా నింపబడింది. దేవాలయం లోపల స్పందించడమే కాకుండా బయట కూడా సూక్ష్మమైన తరంగాలను వ్యాపింపచేస్తుంది. అక్కడ ఉన్న పరిసరాలన్నీ చైతన్యవంతం అయ్యాయి. ఎందుకంటే దేవాలయమే సజీవంగా ఉంది. మనకి కొన్ని ప్రదేశాల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది. కొండల మీద, పర్వతాల మీద శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని యుగాల క్రితము ఈ మన మహర్షులు, ఋషులు, మునులు, ఈ ఎంతో గొప్పవారు ఉన్నారు కదా, వ్యాస మహర్షి, వీళ్ళందరూ ఎంతో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ భూమంతా కూడా తిరుగుతూ ఎక్కడంటే అక్కడ తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తపస్సు చేసి ఆ తపస్సు ఫలితంగా అక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించి వాళ్ళ శక్తినంతా అక్కడే ధారపోసి వెళ్ళేవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు మనము పిరమిడ్స్ కడుతున్నాము, అన్ని చోట్ల పిరమిడ్స్ ఉండి శక్తిని తీసుకురావడం అనేది చేస్తున్నామో, ఆ కాలంలో శివలింగం పెట్టేవాళ్ళు అనమాట. శివలింగము అంటే నేను విన్నాను, మనం ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళు ఆ తపస్సు ద్వారా పొందిన ఆ శక్తిని ఆ ప్రదేశంలో ప్రతిష్ఠిస్తారనమాట. ప్రతిష్ఠించడానికి ఒక శివలింగం అనేది వాడతారన్నమాట. ఆ లింగం రూపంలో అది ప్రతిష్ఠిస్తారు శక్తిని. అందుకని అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఎనర్జీని, అండ్ అందరికి ఇస్తూ ఉంటుంది ఆ ప్రదేశంలో. సో ఎలా అయితే గుడి లోపలికి వెళితే ప్రయోజనం ఉంటుందో, ఆ శక్తిని తీసుకుంటామో, ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ చక్కగా ధ్యానం అందుతుంది, ప్రార్థన చేసే వాళ్ళకి ఇంకా చక్కగా గాఢంగా వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. అంతేకాదు లోపల ఉండేవాళ్ళు ఎంతో మంది ధ్యానులు ఆ శబ్ద తరంగాలని ఒక క్రమబద్ధీకరించి దాన్ని ఎక్కువగా చేసేలాగా చేస్తారు. కాబట్టి ఆ లోపల ఉండే వాతావరణం అంతా మారిపోతుంది, గుళ్ళో మారిపోతుంది. కాబట్టి గుడి బయట ఉండే వాళ్ళకి కూడా ఆ శక్తి తరంగాలు అనేవి వాళ్ళు తీసుకుంటారన్నమాట. ఒకవేళ వాళ్ళు లోపలికి రాకపోయినా బయట చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా శక్తిని అందుతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే లోపల నిజంగా ఆ శక్తిని యాంకర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి. కానీ ఏమంటున్నారు, ఇప్పుడు కాలంలో లోపలికి వెళుతున్నారు, బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళలో ఏ మార్పు ఉండటం లేదు అంటున్నారు. మనమేమి వాడుకోవట్లేదు ఆ శక్తిని, ఆ తరంగాన్ని, సూక్ష్మ తరంగాలని, ఇవన్నీ కూడా మనం ఏమి వ్యాపింప చేయటం లేదు, దాన్ని చైతన్యవంతము కూడా చేసుకోవట్లేదు. కానీ ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చెప్పారంటే ప్రస్తుతం మాత్రము ఇంకా దేవాలయాలు సజీవంగా ఉన్నాయి. అంటే అప్పట్లో జరిగిన శక్తి అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దేవాలయాల్లోకి మనం వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగా వెళ్తున్నాం అనమాట. ఎన్ని సంవత్సరాలు, అది ఎప్పుడో వందల సంవత్సరాలు కట్టిన గుళ్ళైనా సరే మనం ఇంకా దాన్ని ఎంతో పవిత్రంగా వెళుతున్నాం, వస్తున్నాం, పూజిస్తున్నాము, మొక్కుకుంటున్నాము, కోరికలు తీర్చుకొని మళ్ళీ మొక్కులు తీరుస్తున్నాము. ఇవన్నీ జరుగుతున్నాయంటే అక్కడ ఇంకా శక్తి ఉంది కాబట్టి. సజీవంగా ఉన్న దేవాలయం ప్రాముఖ్యత ఇదే. సజీవంగా ఉన్న విగ్రహం ఇదే ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏదో ఒక ప్రయోజనం ఆశించి రాని వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది. ఆకస్మికంగా ఎవరైనా అటువైపు వెళితే సమీపంలో దేవాలయం ఉందని అతడికి తెలియకపోయినా వెళుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా గాలిలో మార్పు కనిపిస్తే, వాతావరణంలో తేడా గమనిస్తే దాన్ని సజీవంగా ఉన్న దేవాలయం అనవచ్చు. అంటే
ఎలా వెళ్ళొచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అంటే సజీవంగా ఉన్న విగ్రహం కానీ దేవాలయం కానీ ఎలా అంటే శక్తి గనక మనకి ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి కొంచెము ఫ్రీక్వెన్సీ లేదంటే వాతావరణంలో మార్పు ఇట్లాంటి కొన్ని గమనించవచ్చు అనమాట. వాళ్ళకి ఆ సెన్సిటివిటీ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు ఆ ప్రదేశంలో వాళ్ళకి దేవాలయం ఉంది అని తెలియకపోయినా కూడా వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏదో తేడా ఉంది, ఇక్కడ ఏదో పవిత్రంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అప్పుడు సజీవంగా ఉన్న దేవాలయం ఇది అని తెలుసుకోవచ్చు. ఒక చీకటి రాత్రి దేవాలయం ప్రక్క నుండి నువ్వు వెళుతున్నావని అనుకో. నీలో అకస్మాత్తుగా ఏదో మార్పు నువ్వు గమనిస్తావు. ఏదో చెడ్డ పని చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు. అకస్మాత్తుగా నీ ఆలోచనలు మారుతాయి. ఎవరినో చంపాలని అనుకుంటున్నావు. నువ్వు అకస్మాత్తుగా కనికరంతో నిండిపోతావు. దేవాలయం, దానిలోని ప్రతి ఇటుక, రాయి, ద్వారాలు, వాకిలి ద్వారా అన్ని శక్తితో నింపబడితేనే ఇది సంభవిస్తుంది. అప్పుడు దేవాలయం అంతా సజీవ ప్రకంపనలతో నిండి ఉంటుంది. అంటే ఆ దేవాలయం అన్ని అన్ని అణువణువున గోడలు, ఇటుకలు అన్ని సమస్తము ప్రకంపనలతో హై ఫ్రీక్వెన్సీతో ఉంటాయన్నమాట. తలుపులు, చుట్టుపక్కల గాలి, చెట్లు అన్నీ కూడా అనమాట. కాబట్టి ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్ళిపోగానే మన లోపల చెడు ఆలోచనలలోంచి పాజిటివిటీకి మనం వస్తాము. దేవాలయం ముందు వ్రేలాడే గంటని శక్తి ప్రసారం చేయడానికి ఒక అసమానమైన పద్ధతిగా ఉపయోగించారు. దేవాలయంలోకి ఎవరు ప్రవేశించినా వారు గంట కొడతారు. నిద్రాణమైన స్థితిలో కాకుండా సంపూర్ణమైన చైతన్యంతో అతడు దాన్ని చేస్తాడు. సగం నిద్రలో కాకుండా అప్రమత్తతతో నువ్వు గంట మోగించినప్పుడు అది నీలోని ఆలోచనలని విచ్ఛిన్నం చేస్తుంది. ఆలోచనల శ్రేణిలో ఆటంకం వచ్చి మారిన వాతావరణాన్ని గమనిస్తావు. గంట శబ్దానికి ఓం శబ్దానికి పోలిక ఉంటుంది. నిజానికి ఆ రెండింటికి అంతర్గత సంబంధం ఉంది. గంట శబ్దం రోజంతా దేవాలయాన్ని శక్తితో నింపుతుంది. ఓం శబ్దం కూడా దేవాలయాన్ని ప్రకంపనాలతో నింపుతుంది. ఈ ఓం శబ్దము, గంట శబ్దం ఇవన్నీ కూడా అట్లా వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కువసేపు. దాంతో ఒకటే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ వస్తాయి. దానివలన ఆ ప్రాంతం అంతా కూడా శక్తివంతమవుతుంది. అంతేకాదు, ఎప్పుడైనా ఒక్కసారి మనం అలా నిద్రమత్తులో ఉన్న ఎవరైనా గంట కొట్టగానే టక్కన లేసేస్తాం అనమాట ఆ గుళ్ళో ఉంటే గనక. అంతేకాదు, మనము కూడా అప్రమత్తతో కనుక ఆ గంట కొట్టినప్పుడు దానిలోంచి వచ్చే ప్రకంపనాల వలన మనకి చాలా ఆలోచనలో మార్పు వచ్చేస్తుందన్నమాట. ఏదైనా ఆలోచనలు ఉన్నా కూడా టక్కునవి ఆగిపోతాయి అన్నమాట. ఈ మనం గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ గంట కొట్టడం వల్ల 24 గంటలు గుడిలో చక్కటి ప్రకంపనాలు అనేవి, తరంగాలు అనేవి శక్తితో నింపుతూ ఉంటుంది. అందుకే ఇవన్నీ ఈ పద్ధతులన్నీ కూడా అప్పుడు అక్కడ పెట్టారనమాట శక్తి నింపడానికి. మనం నా వైపు నుంచి నేనేం చేయొచ్చు, శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని కాళ్ళు కడుక్కొని అక్కడికి వెళ్ళినప్పుడు శక్తిని తీసుకుంటాను. మళ్ళీ నేను కూడా ఇవ్వాలి కదా, శక్తిని ఎలా ఇస్తాను నేను? అక్కడికి వెళ్ళి గంట కొడతాను, శక్తి వస్తుంది. అట్లాగే అభిషేకం చేస్తారు, నేను వెళ్ళడం వల్ల, నేను చేయించడం వల్ల అభిషేకం చేస్తారు, శక్తి వస్తుంది. తర్వాత నేను ఒక మంత్రోచ్చారణ చేస్తాను, శక్తి వస్తుంది. జపం చేస్తాను, శక్తి వస్తుంది. తర్వాత అక్కడికి వెళ్ళేసి ధ్యానం చేస్తాను, శక్తి వస్తుంది. సో ఇవన్నీ ఇలాంటి ఎన్నో పనులు చేయడం వలన అక్కడ శక్తిని నేను నింపాను. అలాగే ఉన్న శక్తిని, ఎంతో మంది ద్వారా వచ్చిన ఉన్నతమైన శక్తిని నేను కూడా తెచ్చుకుంటాను మళ్ళీ వెనక్కి. దేవాలయంలో ఇలాంటివి ఇంకెన్నో ఉపయోగించారు. మనకి ప్రశ్న రావచ్చు, అరే ఈ పనులన్నీ కూడా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా, మరి అక్కడికే ఎందుకు వెళ్ళి చేయాలి అని. ఎందుకు అంటే మన ఇంట్లో కూడా చేసుకుంటాం, మన ఇంట్లో కూడా స్నానం చేస్తాము, జపం చేసుకుంటాము, ధ్యానం చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. కానీ దేవాలయాల్లో ప్రత్యేకమైన అనుభూతిని పొందుతాం. ఎందుకు అంటే అక్కడ దేవాలయం కట్టిన విధానం అలాంటిది. ఆ పిరమిడ్ ఆకారంలో దేవాలయాలు కట్టి ఉంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చి అక్కడ పూజలు ధ్యానాలు చేసి ఉండుంటారు ఎన్నో వందల సంవత్సరాల నుంచి కదా. సో అవన్నీ శక్తి అక్కడ నిక్షిప్తమై సజీవంగా ఉంది కాబట్టి అవి వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం అనమాట. అందుకే ఇంట్లోకి అక్కడికి తేడా ఉంటుంది. దేవాలయంలో ఇలాంటివి ఇంకెన్నో ఉపయోగించారు. వాటికి అంతర్గతంగా సంబంధాలు ఉంటాయి. అది నేతితో నింపిన ప్రమిద కావచ్చు, ధూప సమర్పణ కావచ్చు, గంధపు ముద్ద, పువ్వులు లేదా వేరే పరిమళం అన్నీ పరస్పర సంబంధం ఉన్నవే. ఒక దైవం ఒక ప్రత్యేకమైన పుష్పాన్ని ఇష్టపడడం కాదు, అది దేవాలయంలోని అన్నింటి పొందికకి సంబంధించింది. ఏ శబ్దం, ఏ పరిమళం దేవాలయంతో సమ్మేళనం అయ్యేది అనుభవం ద్వారా నిర్ణయించవచ్చు. ఒక విధమైన పరిమళంతో నిండిన ఒక పుష్పాన్ని ఒక శబ్దంతో మిళితం అయ్యేదాన్ని ఉపయోగించేవారు. వేరే పరిమళాలతో ఉన్న పుష్పాలని నిషేధించారు. ఒక సీక్రెట్ ఇక్కడ, నిగూఢ రహస్యం మనం ఒకటి తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఏంటి అంటే, పలానా దేవుడికి పుష్పం అంటే ఇష్టము అని పెద్దవాళ్ళు ఒక సింపుల్గా ఒక మాట చెప్పేశారు. ఆ దేవుడికి అదంటే ఇష్టం, ఈ దేవుడికి ఇదంటే ఇష్టం అని. ఇదంతా దేవుడి సృష్టి అయినప్పుడు దేవుడు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇదైతే నేను ఒప్పుకోను అని దేవుడు చెప్పడు కదా. దేవుడు అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఎవరో కాదు, అన్ని వేళలో అన్ని చోట్ల అన్ని రూపాలలో ఉండే అంత సృష్టి. ఏ పువ్వులైతే మనం, ఏ ప్రసాదం అయితే, ఏ పువ్వులైతే మనం అంటున్నామో అవన్నీ కూడా దేవుడి సృష్టి, దేవుడే అది కూడా. అణువణువున నిండి ఉన్నాడు కదా దైవము. కాబట్టి ఇంకా మరి ఏంటి తేడా ఇక్కడ? ఇది దేవుడికి ఈ పువ్వే పెట్టాలి, ఈ పద్ధతిలో మంత్రోచ్చారణ చేయాలి, ఇలాంటి అన్నీ అంటాం కదా. మరి ఏంటి అక్కడ అంటే, ఒక దేవుడికి, ఒక దేవుని ఒక రూపానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే విధంగా మనం దానికి పువ్వులు, కొన్ని రకాల పూజా విధానాలు, కొన్ని రకాల మంత్రాలు, కొన్ని రంగులు, కొన్ని తిథులు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఒక రకమైన పద్ధతిలో ఒక ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవుతాయి. అవన్నీ కూడా ఒక సెట్ అన్నమాట. ఒకదానికొకటికి సంబంధం ఉంటుంది. ఆ సెట్ అంతా కూడా ఒక చోట ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చక్కగా అక్కడికి వెళ్ళి అది తీసుకొని వస్తాం. అదే గనక వేరే రకం వాడారు అంటే రెండు పరస్పరం క్యాన్సిల్ అయిపోవచ్చు, లేదంటే డిస్టర్బ్ అవ్వచ్చు, అటు ఇటు అవ్వచ్చు, గందరగోళం కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పద్ధతి అని చెప్పారు. మసీదులో ధూపం వేయడానికి లోభన్ అనే పరిమళ గుగ్గిలాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. దేవాలయంలో ధూపం సాంబ్రాణి పరిమళాలను ఉపయోగిస్తారు. వీటన్నింటికి శబ్దంతో సంబంధం ఉంది. అల్లా అనే శబ్దానికి, లోభన్ పరిమళానికి అంతర్గత సామరస్యం ఉంది. పరమపదం కోసం చేసిన అంతర్గత శోధనలో ఈ అనుసంధానాలు లేదా బంధాలు వెల్లడి అయ్యాయి. ఆలోచనల ద్వారా వాటిని కనుక్కోలేదు. ఇది ఎలా జరిగింది నేను చెబుతాను. ఓషో చెప్తున్నారు, లోభన్ అనే ధూపానికి అల్లా అనే శబ్దానికి సంబంధం ఉంది. అలాగే సాంబ్రాణి ధూపానికి, మన మంత్రోచ్చారణకి, మన హిందూ మతంలోని మంత్రోచ్చారణకి సంబంధం ఉంది. మరి ఎలా తెలిసింది అంటే, మనం ఎవరో ఒకళ్ళు ఆలోచించి ఇలా చేశారు, ఇలా చేద్దాము, అలా చేద్దాము, రెండు మతాలకి తేడా కదా, అందుకని రెండు వేరు వాడదాము అని ఎవరు ఆలోచన చేసి తేడా చేయలేదు. ఇది ఒక అంతరంగంలోకి ప్రయాణించి, అంటే ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా వాడాలి అని తెలుసుకొని దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇది ఇక్కడ ఇది ఉండాలి అని ఏర్పాటు చేశారు. నువ్వు లోభన్ వెలిగించని గదిలో కూర్చుని, వెలిగించని అంటే లోభం లేదు అక్కడ, ఆ గదిలో కూర్చుని కేవలం అల్లా కాకుండా హో మీద నొక్కుతూ పునశ్చరణ చెయ్యి. నెమ్మదిగా అల్లా శబ్దం మాయం అయ్యి హో మాత్రమే పునశ్చరణం అవుతుంది. ఇది జరిగినప్పుడు అకస్మాత్తుగా నీ గది అంతా లోభన్ వాసనతో పరిమళిస్తున్నట్లు గమనిస్తావు. నీలో నుండి వచ్చే పదార్థం లోభన్ ఒకటిగా ఉన్నాయని తెలుసుకుంటావు. కాబట్టి మసీదులలో లోభన్ ధూపం వేసేది మనుష్యులు హో మంత్రాన్ని పునశ్చరణం చేయడానికి సాయపడడానికే.
ఈ ప్రక్రియ జంటగా ఉంటుంది. ఒక వ్యక్తిలో నుండి పరిమళం ఉద్భవించడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ అదే పరిమళాన్ని మొదటగా మసీదు లోపల ఏర్పాటు చేయవచ్చు. అయినప్పటికీ ఓంని పునశ్చరణ చేయడం వలన ఎప్పటికీ లోభన్ పరిమళం ఉదయించదు. ఈ శబ్దం పరిమళాన్ని ఉత్పత్తి చేయలేని వేరే కేంద్రాన్ని తడుతుంది. మనకి చాలా తెలుసు, సాయిబాబా ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప యోగులు వాళ్ళు పక్క నుంచి వెళుతుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఒక గొప్ప సుగంధం అనేది వస్తూ ఉంటుంది అని మనం చరిత్రలో చదువుకున్నాం. బాబా స్నానం చేయరు, రోజుల తరబడి స్నానం చేయరు, అయినా కూడా ఆయన దగ్గర నుంచి ఎప్పుడు ఒక మంచి సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది, మల్లెల వాసన ఇలాంటివి వస్తాయి అని ఆ బాబా చరిత్రలో రాసి ఉంది. అంటే ఏంటి, ఒక రకమైన శక్తి చైతన్యంతో మనం ప్రకాశిస్తున్నప్పుడు మనలో నుంచి అది మంచి వాసన అనేది వస్తుంది. అంతేకాదు చాలా మంది ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా అనుభవమే. మనం ఒక చాలా హై ఫ్రీక్వెన్సీతో ధ్యానం చేసేటప్పుడు మనకి మంచి సుగంధం అనే వాసన మనకి వస్తూ ఉంటుంది. నాకు కూడా వచ్చింది ఒకసారి. ఇన్నర్ జర్నీ అనే కార్యక్రమం చేసేటప్పుడు 40 రోజులు అది చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. అది చేసేటప్పుడు ఒక రోజు నాకు కూడా ఒక మంచి పరిమళం అనేది వచ్చిందనమాట ధ్యానం చేసేటప్పుడు. నేను బయటికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరిని అడిగా. ఫ్రెండ్స్ ఆ రోజు మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఒక చోట ఉండి పార్టీ చేసుకుంటుంటే నాకు ఈరోజు ఇన్నర్ జర్నీ ఉంది, నేను ఖచ్చితంగా దానిలోంచి అది చేసి తీరాల్సిందే అని చెప్పి గదిలో తలుపులేసుకొని ధ్యానం చేశాను. చేసినప్పుడు పరిమళం వచ్చింది. వస్తే నేను అనుకున్నాను, వీళ్ళు ఎవరో సెంటు కొట్టుకుంటున్నారు, పార్టీ కదా రెడీ అవుతున్నారు, సెంటు కొట్టుకున్నారు అని అనుకున్నాను. బయటకు వచ్చి అడిగాను, ఎవరన్నా పెర్ఫ్యూమ్ వేసుకున్నారా అని. అంటే లేదు అన్నారు. పోనీ ఎవరన్నా అగరబత్తి వెలిగించారా అంటే లేదు అన్నారు. సాంబ్రాణి లేదు. పోనీ పన్నీర్ బుడ్డి ఇచ్చాను నేను, పన్నీర్ ఏమైనా చల్లుతున్నారా అంటే అది కూడా లేదు అన్నారు. అప్పుడు కానీ వాళ్ళు ఎవ్వరూ లేదు లేదు అనిన తర్వాత అప్పుడు ఓకే, నాకు కూడా ఈ పరిమళం అనేది వచ్చిందనమాట. అబ్బో, నేను కూడా గొప్ప బాగానే చేశాను అనమాట ధ్యానం అని అనుకున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోభన్కి అల్లాకి సంబంధం ఉంది అన్నారు కదా. కాబట్టి అల్లాహో అక్బర్ అని చెప్తారు కదా, ఆ హో అనే శబ్దాన్ని అదనమాట బీజాక్షరం లాంటిది. దానివల్ల మనం కనెక్షన్లోకి వెళ్తాం అనమాట చైతన్యంతో. సో ఈ హో అనే శబ్దాన్ని చక్కగా పలకడం కోసం లోభన్ అనేది వాడతారు. ఓషో ఏం చెప్తున్నారంటే, మనం గనక అల్లాహో అక్బర్ అనే దాంట్లో హో అనే దాన్ని బాగా ఎక్కువ ఒత్తిడి చేస్తూ మనం గనక నొక్కి పలుకుతూ ఉంటే గనక స్లోగా అల్లా ఇవన్నీ పోయి హో మాత్రమే పునశ్చరణ జరుగుతుంది అన్నారు. గుర్తుందా, మనం ఇంతకుముందు చదువుకున్నాము. ఏమంటే మనము ఒక జపం రామ జపం చేసేటప్పుడు రామ రామ అని మొదలు పెడతాము, కానీ అది మరా అయినప్పుడే మన అంతరంగంలోకి మనం కరెక్ట్గా వెళ్ళినప్పుడు అనమాట, మన అహంకారం అనేది పోయినప్పుడే మరా అవుతుంది. ఆ మరా ఆ స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ రామ అనే మంత్రము సిద్ధిస్తుంది అనమాట. నేను అమ్మో తప్పు పలకకూడదు, ఇలా పలకాలి, అలా చేయకూడదు అని నా లోపల ఈ లావణ్య తత్వం అంతా పోతే అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఈ అల్లాహో అనే వాళ్ళకి ఆ హో శబ్దము చాలా చక్కగా జరగడం కోసం లోభన్ అనేది వాడతారన్నమాట. అదే గనక ఓంకారము పునశ్చరణ చేయడానికి లోభన్ అనేది వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఈ లోభన్ ద్వారా మన శరీరంలోని ఏ శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవుతాయో, ఓంకారం చేస్తే ఏమి యాక్టివేట్ అవుతాయో రెండు వేరు అనమాట. దానికి ఇది పనికిరాదు. కాబట్టి మనం సాంబ్రాణి ధూపమే వెయ్యాలి అని దీని అర్థం. అది మాస్టర్స్, ఈ రోజుకి మనం ఇది ఇక్కడితో ఆపేసి నెక్స్ట్ సెషన్లో మిగతాది కంటిన్యూ చేసుకుందాము. థ్యాంక్ యూ.